కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న వరుస అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అంటూ అవినీతి ఆరోపణలు చేసిన మహేశ్వర్ రెడ్డి తాజాగా యూ ట్యాక్స్ పేరిట ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆరోపణల వెనక ఎవరున్నారు, అవినీతి లీక్లు ఇస్తుంది ఎవరు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచింది. కొత్త పథకాల మాట అటుంచితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని పథకాలు కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితులు నెలకొన్నాయి. 6 నెలలు గడుస్తున్నా గ్యారంటీల ఊసే లేకపోవడంతో బాహాటంగానే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకు వేశామా అన్న సందిగ్ధంలో ప్రజలు పడిపోయారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదని సమాచారం. ఒకవైపు పథకాలు అమలు కాక ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని పలువురు మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అటు కేవలం 6 నెలల్లోనే పార్టీ ప్రతిష్ట మసకబారడాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్ అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త సర్కార్ కూడా అదే పందాలో పోతున్నట్టు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరుసగా చేస్తున్న అవినీతి ట్యాక్స్ల ఆరోపణలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. ఇంతకుముందు ఆర్ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అంటూ ఆరోపణలు చేసిన మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు యూ ట్యాక్స్ పేరుతో అవినీతి ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. గతంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర బీజేపీ నేతల దారిలోనే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తిపోశారు. రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీపై అవినీతి ఆరోపణలు చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై బి ట్యాక్స్ అంటూ అవినీతి ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ బిల్లుల కోసం బి ట్యాక్స్ అమలవుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ యూ ట్యాక్స్ అంటూ విమర్శలు గుప్పించడం మరింత సంచలనంగా మారింది. సివిల్ సప్లై శాఖలో వందల కోట్ల రూపాయలను ఉత్తమ్ వసూలు చేశారని ఆరోపించారు. ఇలా వరుసగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలు హస్తం పార్టీ కేడర్, కార్యకర్తల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దూరంగానే ఉన్న మహేశ్వర్ రెడ్డి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి నేతలకు సన్నిహితంగా వ్యవహరించారు. ఇప్పుడు బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే సీఎం రేవంత్ పై మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదని ఘాటుగా విమర్శించారు. సొంత నేతల లీకులతోనే మహేశ్వర్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ కేడర్ భావిస్తోంది. ఇప్పుడు యూ ట్యాక్స్ ఆరోపణలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసిన తెల్లారే ఉత్తమ్ కుమార్ రెడ్డిని మహేశ్వర్ రెడ్డి టార్గెట్ చేయటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ ని కలిసిన వెంటనే ఎందుకు స్వరం మారిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మహేశ్వర్ రెడ్డి సొంతంగానే మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నాడా, లేక కాంగ్రెస్ పార్టీలోని నేతలే లీకులు ఇస్తున్నారా అనేది కాలమే తెలియజేస్తోంది.